కొలంబస్ ఓహియోలో నేషన్ వైడ్ అరెనా. ఇక్కడ అరెనా అంటే స్టేడియం లాంటిది. ఈ స్టేడియంలో మార్చి 16, 2002 నేషనల్ హాకీ లీగ్ జరుగుతుంది. ఫ్యాన్స్ అందరూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు అంతా బాగుంది. అయితే సడన్ గా ప్లేయర్స్ హాకీ ఆడుతుండగా ఎస్పెన్ క్నుట్సన్ అనే ప్లేయర్ డెరిక్ మోరిస్ అనే ప్లేయర్ కి ప్లక్ ని పాస్ చేద్దామని గట్టిగా కొట్టాడు. ఇక్కడ ప్లక్ అంటే క్రికెట్ లో బాల్ ఎలాగో ఇక్కడ హాకీలో ప్లక్ అలాగా, కానీ బాల్ లాగా ప్లక్ ని ఎగరేసి కొట్టరు. ఓన్లీ క్యారమ్ బోర్డు మీద స్ట్రైకర్ ని చేతితో ఎలా కదుపుతామో ఇక్కడ వాళ్ళు బ్యాట్ తో అలా కదుపుతారు. సో ప్లక్ ని ఇంకొక ప్లేయర్ కి పాస్ చేయడానికి గట్టిగా కొట్టాడు. ఆ ప్లక్ అనేది ఫోర్స్ తో ఎగిరి బ్రిటానీ సెసిల్ అనే 13 ఏళ్ల అమ్మాయి యొక్క ఫోర్ హెడ్ మీద అంటే నెత్తి మీద తగిలింది. అందరూ చిన్నదా అనుకున్నారు, కానీ అది ఎంతవరకు వెళ్ళిందంటే తన చావు వరకు. ఆ ప్లక్ తన నెత్తి మీద తగిలిన తర్వాత స్టేడియంలో ఉన్న డాక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి పంపించారు. హాస్పిటల్లో ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆ తర్వాత రోజు కోలుకునేలా ఉంది, అయినా ఎందుకైనా మంచిదని స్కానింగ్ తీశారు. అప్పుడు స్కానింగ్ లో తెలిసింది ఏంటంటే తన వెర్టిబ్రల్ ఆర్టరీ అనేది చిదిగిపోయిందని. సో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ స్వెల్లింగ్ అయ్యి తనకు తగిలిన 2 రోజుల్లో చనిపోయింది. అందరూ చిన్న ఇంజురీయే అనుకున్నారు, కానీ అది చావు వరకు పోయింది. ఇది ఎందుకు చెప్తానంటే చాలా మంది ఏదైనా జరిగితే ఏం కాదులా అని లైట్ తీసుకుంటారు, కానీ అవే పెద్ద అవుతాయి. సో హెల్త్ విషయంలో అలాంటి పొరపాట్లు చేయకండి. ఉత్తరప్రదేశ్ జౌన్పూర్ అనే డిస్ట్రిక్ట్ లో నవంబర్ 4, 2019 సుభాష్ యాదవ్ అనే అతను తన ఫ్రెండ్ తో కలిసి గుడ్లు తినడానికని బీబీగంజ్ మార్కెట్ కి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న సరదాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. అదేంటంటే నువ్వెక్కువ గుడ్లు తినగలవా, నేను ఎక్కువ గుడ్లు తినగలనా అని. అయితే సుభాష్ ఫ్రెండ్ ఒక ఛాలెంజ్ పెట్టాడు. ఎవరైతే ముందుగా 50 పచ్చి గుడ్లని తింటారో అదే తాగుతారో వాళ్ళకి 2000 అని బెట్ కట్టాడు. అయితే సుభాష్ యాదవ్ సక్సెస్ఫుల్ గా 41 పచ్చి గుడ్లను తినేస్తాడు. 42వ గుడ్డుని తినడానికి ట్రై చేస్తుండగా సడన్ గా అక్కడ కుప్ప కూలిపోయాడు. ఆ తర్వాత వెంటనే దగ్గరున్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎక్కువ తినడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయాడు. ఇది చిన్న ఛాలెంజ్ లా మొదలు పెట్టారు, కానీ ఊహించలేని చావు వరకు పోయింది. ఇరాక్ లో జూన్ 15, 2021 ఇసా ఇస్మాయిల్ అనే 25 ఏళ్ల చెఫ్ సూప్ చేస్తుండగా చనిపోయాడు. అసలు ఏం జరిగిందంటే అతను ఒక వెడ్డింగ్ లో 25,000 మందికి డిన్నర్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే చికెన్ సూప్ చేస్తుండగా అందులో అనుకోకుండా పడి పూర్తిగా కాలిపోయాడు. వెంటనే లోకల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 70% ఆఫ్ ది బాడీ మొత్తం కాలిపోయింది. ఇది జరిగిన 5 రోజులకి అతను చనిపోయాడు. ఇది కూడా అనుకోకుండా జరిగింది. కాల్ స్లిప్ అయ్యి సూప్ లో పడిపోయాడు అనమాట. మొత్తం బాడీ కాలిపోయింది. మెక్సికో సిటీలో ఆగస్టు 4, 2014 ఆస్కార్ ఒటిరో ఆగిలర్ అనే 21 ఏళ్ల అతను గన్తో సెల్ఫీ తీసుకుంటూ చనిపోయాడు. అసలు ఏం జరిగిందంటే ఈయన చనిపోయే ముందు ఫ్రెండ్స్ తో తాగేసి ఉన్నాడు. ఆ తాగేసిన మత్తులో లోడ్ అయ్యున్న గన్తో సెల్ఫీ తీసుకున్నాడు, కానీ అది లోడ్ అయ్యి ఉందని ఇతనికి తెలీదు. సో యాక్సిడెంటల్ గా కాల్చుకొని చనిపోయాడు. ఊహించిన విధంగా అనుకోకుండా చనిపోయాడు. అందుకే అంటారేమో మత్తులో ఉన్నవాడు మత్తులోనే తన జీవితాన్ని వదిలేస్తాడని. 2005 సౌత్ కొరియా టీగు అనే సిటీలో లీ సియోంగ్ అనే 28 ఏళ్ల అతను 50 గంటలు కంటిన్యూస్ గా స్టార్ క్రాఫ్ట్ అనే ఆన్లైన్ గేమ్ ఆడి గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటు ఎలా వచ్చిందంటే ఈ 50 అవర్స్ స్లీప్ లేకుండా అలానే ఫుడ్ కూడా సమయంగా తినకుండా ఆడాడు. సో హార్ట్ అరెస్ట్ అయ్యి వెంటనే అక్కడే చనిపోయాడు. 2005లో అది స్టార్టింగ్. ఇప్పుడు చాలా మంది తెల్లనే చనిపోతున్నారు ఎక్కువ గేమ్స్ ఆడి. గేమ్స్ అనేవి మనం రిలాక్స్ అవ్వడానికే కానీ చావడానికి కాదు. అది గుర్తించుకొని మామూలుగా ఆడండి. అమ్మో అందులో చచ్చిపోతే నా ర్యాంక్ పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని రాత్రులు పగళ్ళు తేడా లేకుండా ఆడితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మెంటల్ గా. ముంబైలో రేఖా నిషద్ అనే 21 ఏళ్ల ఆమె తన ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయని తన ఇంట్లో ఉన్న కొన్ని టమాటాలకి ఎలకల మందు పెట్టి ఇంట్లో ఉంచింది. అయితే జూలై 22, 2022 నూడిల్స్ చేసుకుందానే ఇన్స్టెంట్ నూడిల్స్ ని కుక్ చేస్తుంది. ఆ కుక్ చేస్తున్న టైంలో టీవీ చూస్తుంది. అనుకోకుండా ఆ నూడిల్స్ లో ఎలకల మందు పెట్టిన టమాటోని కట్ చేసి చూడకుండా వేసేసి తినేసింది. ఆ తర్వాత వామిటింగ్ అయ్యి లోకల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్తుండగా చనిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఉన్న చాలా మంది లేడీస్ అలా ఫోన్ చూస్తూ లేదా టీవీ చూస్తూ కుక్ చేస్తారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి. గ్యాస్ బ్లాస్ట్స్ అనేవి చాలా అయ్యాయి. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి చావులు మరి ఇంకెవరికి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు కనుక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.